సత్తన్నయ్య నువ్వా? ఏంట్రా ఇది? ఏంటంటావేంటే నువ్వు ప్రతిపక్షం చాలా అండర్ ఎస్టిమేట్ వేస్తున్నావు. అయ్య బాబు చాలా స్టఫ్ ఉంది అక్కడ. అమ్మో అసలు ఏమైంది? చూస్తుంటే తెలుస్తులేదా? పోలింగ్ అవ్వకుండానే బూత్ బద్దలైపోయిందా? బోళ్ళ కంచెల్లో తీసుకెళ్ళి పాడేసాడే. ఒళ్ళంతా ముళ్ళు గుచ్చిపోయినాయి. సూది పినిసి ఉంటే అవా తీసుకుంటాను. సర్సలే బేబే ఆ గిన్నెలకి తినేస్తాను. ఇది ముష్టోడికి తెచ్చింది. ఇదిగా పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడే పడుకుంటానా? దుప్పటి ఎలాగిసిరా. అయ్య బాబోయ్ అన్నం ఒలిపోయింది. మళ్ళీ పెట్టరేమో. అమ్మాయి నొప్పులు ఎక్కువైపోయినాయి. సెప్టిక్ అయిపోద్దేమో. నా వాల్సిన దొరుకుద్దో దొరకదో ఈ ఊళ్ళోని. ఇంకెప్పుడు చేయించారు నన్ను కొట్టకండి సార్. నువ్వు కదా ఎలకరా. ఎక్కడ వెళ్తావు నువ్వు? ఎలక అండి. అయిపోయావు వేళ చేతులు. అలా వస్తావా? నేనేం చేయను. నువ్వు మనిషివా పశువా? మనిషినే. ములుగి చూపే వాటం వరస్ట్గా అయిపోయింది. నువ్వెక్కడ నిజం చెప్పేస్తావని హడలు చచ్చాను. అతను ఎక్కడ బుర్ర బదలు కొట్టేస్తాడా? నీకంటే అడ్లిపోయాను నేను. చీ దరిద్రుడా. ఇంత పశువు అన్నావు, ఇప్పుడు దరిద్రుడు అంటావేంటి? నీకు అలా క్లారిటీ లేదు బేబక్క, అందుకే నీ పథకం ఇలా గడిచింది. నేను ఫుల్ క్లారిటీతో ఇంట్లో అడుగు పెట్టాను. ఒక ప్లాన్ ఫెయిల్ అయితే మనం ఏం ఓడిపోయినట్టు కాదు. ఏమైనా ఈ గోవిందరాజులు ఉన్నాడే, అతను మనం తక్కువ అంచనా వేసాం. నువ్వు అనుకుంటున్నట్టు అతను మంచం కింద ఎలకో బావిలో కప్పో కాదు బేబక్క. చాలా విషయం ఉంది అక్కడ. రాత్రి నేను ప్రాక్టికల్గా చూశాను కదా, కష్టం అనిపిస్తుంది నాకైతే. అంతమందిలో నాకు మా నాన్నకి జరిగిన అవమానం కంటే ఏది కష్టం కాదు. ఆ తండ్రి కొడుకులని విడగొట్టి మా నాన్నకిచ్చిన మాట ఎలా నిలబెట్టుకుంటానో చూడు. అమ్మా శ్వేత. ఈవిడొకటి నస్స. శ్వేత వస్తున్నా అత్తయ్య గారు. అత్తయ్య మావయ్య అంటూ ఇన్ని నాటకాలు ఆడుతున్నావా? అయ్య బాబోయ్, ఎలకైనా సత్యాలు చూపించి కళ్ళు తెరిపించావు. ఇన్నాళ్ళు కుక్కలోనూ విశ్వాసం ఉందనుకున్నాను. ఇప్పుడు ఎలకలో కూడా ఉందని నువ్వు రుజువు చేసావు. ఇదిగో ఇక నుంచి మన ఇద్దరం ఎనిమిసం కాదు, ఫ్రెండ్స్. సరేనా? థ్యాంక్స్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఈ బాబు కూతురుని చూస్తుంటే వాడుకుంటున్నారు కానీ డబ్బులు ఎత్తలేదు. అవతల ఎలక్షన్స్ చూస్తే దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఇప్పుడా? ఎందుకే? చెప్తాన్రా. బాబాయ్ ఇంట్లో వాడు చూస్తారేమోనే. అలాగే ఇంట్లో అక్కలు తిన్నోరు సబ్బడిపోయింది. ఇదిగా ఏమే బేబీ. సర్లేదు బేబక్క, కుట్రతోనే ప్రభుత్వాలు కొలచక్కర్లేదు. కుంభకోణాలు బయట కూలిపోతాయి. అర్థమయ్యేలా చెప్పకపోతే ముందు నువ్వు కూలిపోతావు. ఎవర్రాది? మన పాలెట్ విజయలక్ష్మి, ఈ బస్తీకి జ్యోతిలక్ష్మి. దానింటికి వెళ్తున్నాడేంటి? ఆ పాత పరిచయం అనుకుంటానే, అంతకంటే ఏం పని ఉంటుంది ఈ టైంలోనే. నువ్వురా చెప్తాను. ఆయన ప్లాన్ ఈ కెమెరా తీసుకెళ్లి ఆయన రొమాన్స్ మొత్తం ఇందులో రికార్డ్ చేసుకురా. ఈ క్యాసెట్ ని సిద్ధు ఛానల్ క్యాసెట్స్ లో కలిపేద్దాం. దాంతో మావయ్య ఫినిష్. నాకు వదిలే బేబక్క, రంకు బొంకు పథకం కింద మీ అంకుల్ అడ్రస్ సింపేస్తాను. ఏ చినే త్వరగా రాయే. వచ్చేస్తున్నాను రాజు. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. దొంగపడెలక. దానే వరకే, అది మన ఫ్రెండే, పేరు గణేష్. సరేలే. నీట్ గా తీసి ఎలాగైనా మంచి ఇంప్రెషన్ తెచ్చుకోవాలి. తలుపులు బిడాయించేసుకున్నారు. కిటికీలు కూడా వేసేసుకున్నారు. బిగిన్ అయిపోయి ఉంటది. షేప్ అదిరిందంట. వదలను. ఒక కాపీ తీసి బేబక్కి ఇచ్చేసి మిగతా మనం సీడీలు చేసి అమ్మేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోద్ది.
ఆగలేకపోతున్నానే. ఎవరాగమన్నారు? గుమ్మే ఎర్ర కుమ్ముతా అంతేగా మరి. ఏంటా కంగారు? అరే ఎంత కాలం ఏందో అనుకున్నావు, గ్యాప్ వచ్చేసింది. గ్యాప్ అంట, ఈ దెబ్బతో మొత్తం గ్యాపే. మెల్లగా గుచ్చుకుంటుంది. ఇందాక వచ్చాక మెలగా నవ్వాల కాదు. రాజు ఇది నీకోసమే, ఇది కూడా నీకోసమే. మరి కాదనకుండా లాగించు. ఇంకేమైనా కావాలా? లే 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 నా రాజా లే లే మారిపోయిందేంటి? వచ్చిన పని మర్చిపోయేమిటి? తలుపు కూడా తీసి ఉంది. గోందమేస్తాడు, ఇది సింగిల్గా ఉందేంటి? బాత్రూమ్కి వెళ్ళి ఉంటాడు. నువ్వా? ఎందుకు వచ్చావు? నీ బండారం పెట్టడానికే. వద్దు, నన్నేం చేయొద్దు. అంటే వద్దు, ఈ ఫీలింగ్స్ అని 5 నిమిషాలు ముందు నేను చూపించను. ఇద్దరిని కలిపి తీద్దాం వస్తే బాత్రూంలో తెస్తావా? విడివిడిగా తీసి గ్రాఫిక్స్ లో కలిపేస్తానే. నన్ను కొట్టేసి నువ్వు అర్థవా? ఎవరో నాటకాలు నువ్వునే. ఏం చిన్ని, ఏం జరిగింది? చూడండి, యదవా నా ఇంట్లో దూరి కెమెరాతో ఏదేదో చేస్తున్నాడు. కెమెరాతో చేస్తున్నాడా? అబ్బాయి అలాంటిదేం లేదండి. ఈ అవతారం ఏంద్రా భయ్? చూడండి మైసీ గారు. సర్లేండి, మీరు నా అవతారం చూసి అపార్థం చేసుకుంటున్నారు కానీ యాస్టీస్ గా నేను పర్పస్ మీద వచ్చాను ఇక్కడ. పర్పస్ బ్లూ ఫిల్మ్ తీసి బ్లాక్ మెయిల్ చేయడం. అలా అలా తీసేస్తా. ఈ మధ్య బాత్రూమ్ లో దూరి అమ్మాయి ఫోటోలు తీస్తుంది ఈడేరా? అందరూ కలిసి కొడతాం కాదురా, ఒక్కొక్కటి రండి రా, గుద్దుకు చంపేస్తాను. కోళ్ళమ్మాయి ఏం చూస్తున్నావు? మావయ్య గారు, పాపం మన సత్యబాబుని కొడుతున్నారు. అయ్యో పాపం. పాపం. అయినా అది కొట్టడం కాదమ్మా, చేసిన పాపాలను కడిగేయటం అంటారు. కడిగేయడం ఏంటి? ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు కదమ్మా. అది వాడైనా సరే, నేనైనా సరే, ఆఖరికి నువ్వైనా సరే. ఏదో మాట వస్తున్నానులేమ్మా, కడిగేని అమ్మ క్లీన్ అయిపోతాడు. నువ్వు లోపలికి వెళ్ళి భోజనం చేసి బొజ్జు. వెళ్ళమ్మా వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళమ్మా. వదలతో కుమ్మైనా అని చెప్తాను. అది బతుకుంటే మళ్ళీ వచ్చి పడతాం రండి. తెంగరాదంలో చచ్చిపోయిన అనుకుంటున్నారా? మళ్ళీ కుమ్మండ్రా. చేతిదాకా వచ్చిన పెద్ద కాంట్రాక్ట్ మిస్ అవ్వడం, నువ్వు జైలు పాలు కావడం, నిన్ను బయటికి తీసుకురావడానికి లక్షలు ఖర్చు అవ్వడం. లైఫ్ లో ఎప్పుడూ ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు పాండు. ఆ గోవిందరాజు గారిని బతకూడదు. గోవిందరాజు ఒక్కడే కాదు, వాడి కొడుకు సిద్ధార్థ, మనకి రావాల్సిన కాంట్రాక్ట్ టేక్ ఓవర్ చేసిన వీరేంద్ర, వీళ్ళ ముగ్గురిని తొక్కేయడానికి ఒక మార్గం ఉంది. హలో, నేనమ్మా. చెప్పండి నాన్న. మన శ్రావణికి పెళ్లి కుదిరిందమ్మా. చాలా సంతోషం నాన్న. ఏంటి, డేట్ ఫిక్స్ అయిందా? కానీ అది ఏంటి నాన్న? వాళ్ళకి డబ్బు అవసరమే, ముందే కావాలన్నారు. మంచి సంబంధం, కాదనలేకపోయాను. నీకు తెలుసు కదా, నా పిఎఫ్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపు నువ్వు అల్లుడి గారితో చెప్పి ఏమన్నా సర్దగలిగితే. అది ఆయనతో మాట్లాడి చెప్తాను నాన్న. మీరు కూడా మీ ప్రయత్నం చేయండి. అడిగానని ఏమనుకోవద్దమ్మా. ఉంటానమ్మా. సరే నాన్న. ఏమైంది అలా ఉన్నారు? మా చెల్లెలు పెళ్లి కుదిరింది. అవునా?
పెళ్ళెప్పుడు? అది డబ్బుతో ముడిపడిన విషయం కదమ్మా, చెప్పడం కష్టం. శ్వేత, శ్వేత, ఏంటి సిద్ధు? ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. మా ఛానల్ తరపున హార్ట్ ఫౌండేషన్ కోసం కలెక్ట్ చేసిన డబ్బు నేను తర్వాత తీసుకెళ్తాను. అలాగే. వస్తా. అరే ఏంటి? సిద్ధు, ఇంట్లో పెద్దాళ్ళు ఉండగా నాకిస్తారేంటి? అత్తయ్య గారికి ఇవ్వండి. గుడ్, నాకు అసలు తోయలేదు. ఏం సిద్ధు? ఈ డబ్బు మీ దగ్గర ఉంచండి, నేను మళ్ళీ అడిగి తీసుకుంటాను. అలాగే. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం. ఎవరు బాబు నువ్వు? గోవిందరాజు గారి జట్లో కూలోండి అయ్యా. మీ అమ్మాయి గారు మీకు ఈ డబ్బు ఇవ్వమన్నారు బాబు. పంపించిందా? చాలా సంతోషం బాబు. మంచిగా తీసుకుంటావా? అబ్బాయి వద్దండి, అమ్మగారికి ఏమన్నా చెప్పమంటారయ్యా? శుభలేఖలతో వచ్చి కలుస్తానని చెప్పు. వస్తాను బాబు. అలాగే. ఈ తింగర పనులు నేను సేలైపోతున్నానే. నాతో దొంగతనం చేయించి డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇప్పించావు. అయ్యో, నా మొహాన్ని కొడితే నేను ఈ పాటికి ఊరిపోతుంది కదా. నువ్వు వెళ్ళడం కాదురా, గోవిందరాజే ఊరు వదిలి వెళ్ళేలా చేస్తాను. కొత్త ఏమన్నా ఉంటే చెప్ప. ఇప్పటికే ఇలాంటి సలహా నేను వినడం కాదు, ఆ గోవిందరాజే ఇప్పుడు నా చంప పగలకొట్టడం చూస్తా. ఏ మగాడు కూడా తన భార్యపై ఇంకొకటి చేయి చేసుకుంటే చూస్తూ నిజమే. ఆ గోవిందరాజు నిన్నెందుకు కొడతాడు? కొడతాడు చూడు. శ్వేత, వస్తున్నానండి. డే బై డే లైఫ్ డార్క్ అయిపోతుంది. డబ్బులు రావట్లేదు. వస్తున్నా సిద్ధు. ఏంటి ఏంటంటావేంటి? ఫోన్ చేసి చెప్పాగా హార్ట్ ఫౌండేషన్ డబ్బు కోసం వస్తా అని చెప్పేసి. సారీ, అత్తయ్య గారి దగ్గర తీసుకురా త్వరగా. అత్తయ్య గారు, ఆయన మిమ్మల్ని అడిగి డబ్బులు తీసుకురమ్మన్నారు. అలాగేనమ్మా. అత్తయ్య గారు, ఆయన వెయిట్ చేస్తున్నారు. అమ్మ శ్వేత, డబ్బు కనిపించట్లేదమ్మా. డబ్బు కనిపించడం లేదా? అవును, అందులోనే పెట్టాను. ఏమైందో తెలియట్లేదు. సరిగా చూసారా? అవును, అంతా వెతికాను. అమ్మ శ్వేత, నువ్వేమనుకోనంటే? ఏమనుకోనంటే? అది చెప్పండి. అది అంటే నువ్వేమైనా చూసావా? అంటే నేను దొంగతనం చేశానా? అది కాదమ్మా, చూసావా అని అడిగాను, తీసావని కాదు. మీ ఉద్దేశం నాకు బాగా అర్థమైంది. సిద్ధు, సిద్ధు, సిద్ధు. అది కాదమ్మా. సిద్ధు. శ్వేత, నేను అన్నదేది. శ్వేత, ఏంటి అరుపులు? అరుపులు కాదు, ఆవిడన్న మాటలకి నేను ఆత్మహత్య చేసుకోవాలి. ఏమైంది? మీరిచ్చిన డబ్బు కనిపించడం లేదంట. అడిగితే నేను తీసానంటుంది. దొంగతనం చేయాల్సిన కర్మ నాకేంటండి? కోట్లాస్తిని కాదనుకుని మీరే కావాలంటే అయినా ఓవర్ చేస్తున్నావు. అన్ని చోట్ల సరిగ్గా వెతికారా? అన్ని చోట్ల వెతికాను బాబు. పోనీ ఎవరికైనా ఇచ్చారా? ఒకసారి గుర్తెచ్చుకోపోయారా? లేదు, ఎవరికి ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వకుండా. అమ్మా శాంతి, అంతా ఇక్కడే ఉన్నారే. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను. బాగున్నావు బాబు? అమ్మా, చాలా సంతోషంగా ఉందమ్మా. కూతురు అయిన కొడుకులాగా బాధ్యతని భుజాన్ని వేసుకున్నావు. నువ్వు సమయానికి అంత డబ్బు పంపించకపోతే నీ చెల్లెలు పేరు శుభ్రాకల దాకా వచ్చేది కదమ్మా. ఏ డబ్బు? నువ్వు పంపించిన డబ్బేనమ్మా. ఇప్పుడే వేంకుడి గారికి ఇచ్చేసి వస్తున్నా. ఉండవే బాబు, వస్తున్నా. అమ్మా, పెళ్లి పనులు చాలా ఉన్నాయి. అల్లుడు గారు వస్తే చెప్పు. ఉంటా బాబు, ఉంటానమ్మా. చూసావుగా సిద్ధు? కాపో బాబు, ప్లీజ్, ఇంకా విషయం మర్చిపోండి. డబ్బు నేను ఏదో రకంగా అడ్జస్ట్ చేసుకుంటాను, మరేం పర్వాలేదు. ఓకే? మీకు అంత అవసరం అయితే నన్ను అడగాల్సింది, పడేసేదాన్ని. దొంగతనం చేయడం దానికి? నా ఇంట్లో నేను దొంగతనం? అలాంటి అవసరం నాకు లేదు. మీరు కాకపోతే మీ నాన్నకి డబ్బు ఎవరిచ్చారు? డబ్బులకి కాలేజీ వెళ్ళిపోయా? నా టైం బాగుండి ఆయన సమయానికి వచ్చి నిజం చెప్పండి, సరిపోయింది. వయసు రాగానే సరిపోదు, బుద్ధులు కూడా బాగుండాలి. చూడమ్మా, నేను మౌనంగా ఉన్నానంటే తప్పు చేశానని ఒప్పుకున్నట్టు కాదు. దొంగతనం బయటపడినా కూడా ఇంకా బుకాయిస్తున్నారంటే మీకు నిజంగా సిగ్గులేదు.
పో లోపలికి. నువ్వు లోపలికి వెళ్ళమ్మా, వెళ్ళు.